హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృషిని. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, చెప్పాను కదా నాకు హెల్త్ బాగాలేదు, కాకినాడ హాస్పిటల్లో చూపించుకుంటున్నానని చెప్పేసి. కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి, ప్లీజ్ దయచేసి ఏమీ అనుకోవద్దు. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజలక్ష్మి రీల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు ఆడపిల్లల తండ్రులకి వీడియోస్ షేర్ చేయడానికి చూడండి. షేర్ అండ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ 5వ భాగం స్టార్ట్ చేస్తున్నాను. నిన్న చెప్పాను కదా, నిన్న 4వ భాగంలో తండ్రిని చూపించండి అని చెప్పి సబ్స్క్రైబ్ ఐటమ్ చేసింది అని చెప్పాను. అలా అన్నయ్యల దగ్గర ఉండిపోతుంది. తనని అంటే అన్నయ్యలు ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకుని పెద్దగా చేసుకున్న అన్నయ్యలే, ఒక తల్లి స్థానంలో పెంచుకున్న అన్నయ్యలే తనని పొలంకి పంపించడం, పని చేయించడం, అంటే ఒక పని మనిషిలా చూడటం మొదలు పెడతారనమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు కదా, అక్కడ పిల్లలాగే చూస్తూ ఉంటారు అన్నమాట అన్నయ్యలు కూడా. పొలంలో పని చేయించడం, నాన్న హింసలు పెట్టడం, ఎంత హింస పెట్టినా నాకు అన్నయ్యలే కావాలి, నేను అన్నయ్యల దగ్గరే ఉండాలి, భర్త దగ్గరికి వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో సుధా ఉండేది. అలా టార్చర్ మొదలు పెడుతూ అలా ఇబ్బందులు పడుతూనే తను సంవత్సరం గడిచిపోతుంది అన్నయ్యల ఇంట్లో. సంవత్సరం తిరగకముందే, తండ్రి చనిపోయిన సంవత్సరం తిరగకముందే అన్నయ్యకి పెళ్లి చేయాలని చెప్పేసి పెద్ద అన్నయ్యకి పెళ్లి చేయడం జరుగుతుంది. అంటారు కదా, అన్న మనవాడైతే వదినే మనవాడు కాదని చెప్పేసి. అన్నయ్యలు ఎంతలా చూస్తున్నారో అంతకన్నా డబుల్గా వదిన వస్తుందన్నమాట. వదిన అమ్మాయిని అలా చూడటంతో చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది. ఇక్కడే కాదు, అక్కడే కాదు, భర్త ఇంట్లోనే కాదు, తనకి ఇష్టం చేయడం లేని పెళ్ళి ద్వారా ఇబ్బంది పడుతూ, అన్నదమ్ములు ఉన్నారు కదా అని సపోర్ట్తో పుట్టింటికి వస్తే పుట్టింట్లో ఇబ్బంది పడుతూ, తను ఇక్కడ కూడా సొసైటీ ఐటమ్ చేస్తూ టార్చర్ తట్టుకోలేక బావిలో దూకడం జరుగుతుందన్నమాట సుధా. ఇది 5వ భాగం అండి. నేను కాకినాడ హాస్పిటల్లో ఉన్నాను. నాకు దొరికిన కొంచెం టైంలో నేను కొంచెం స్టోరీని అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. ప్లీజ్ నా గతాన్ని గుర్తించి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ 5వ భాగాన్ని ముగిస్తున్నాను. రేపు 6వ ఎపిసోడ్ని నేను కొంచెం లాంగ్గా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. హెల్త్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను, కాకినాడ హాస్పిటల్లో ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, ఒక నలుగురికి ఈ కథ తెలిసేలా చేయండి. నాకు కూడా సపోర్ట్ చేస్తారు, నేను కూడా ఒక స్థాయికి రావాలి అని అనుకుంటున్నాను. షార్ట్ ఫిలిం తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గర కథలు ఉన్నాయి. ఆ కథలు వాళ్ళకి కావాలి అని ఇంట్రెస్ట్ అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. మీకోసం నేను తెలుగు నేర్చుకొని తెలుగులో మాట్లాడుతూ, తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని కథని అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.